హలో ఫ్రెండ్స్, సో ప్రీవియస్గా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయో జావాలో చూసాం కదా. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. సో దానికోసం ఒక ప్రోగ్రామింగ్ అయితే ఒక కోడింగ్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. సో ఇది మీకు అందరికీ తెలిసిందే. ఒక మాక్సిమం ఆఫ్ 3 నెంబర్స్ ఆల్రెడీ మనం కండిషనల్ ఆపరేటర్తో ఎలా పెర్ఫామ్ చేయాలో చూసామండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ద్వారా మనం ఎలాగా మాక్సిమం ఆఫ్ 3 నెంబర్స్ కానీ లేకపోతే లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ కానీ అలా ఫైండ్ అవుట్ చేయగలమో ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. సో దానికోసం నేను ఒక ఇంపోర్ట్ java.util.scanner అయితే అంటే ఈ 3 నెంబర్స్ని కీబోర్డ్ నుంచి తీసుకోవాలి కాబట్టి నేను స్కానర్ క్లాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నానండి సెకండ్ లైన్లో. ఆ తర్వాత స్కానర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని అయితే 8th లైన్లో క్రియేట్ చేసుకుంటున్నానండి. స్కానర్ అనేది ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ అనేది ఒక కన్స్ట్రక్టర్ అయితే కాల్ చేస్తున్నానండి. తర్వాత నేను సిస్టమ్ డాట్ ఇన్ అని ఒక ఆబ్జెక్ట్ అయితే కాల్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ ఇన్ అనేది మీకు కీబోర్డ్ నుంచి వాల్యూస్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందని మనం ప్రీవియస్ గా చాలా వీడియోస్ లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఆ విధంగా మనం కీబోర్డ్ నుంచి వాల్యూస్ ని టోకెన్స్ రూపంలో తీసుకుంటాం అనమాట. ఆ రీడ్ అయినవన్నీ స్కానర్ ఆబ్జెక్ట్ లో పెడుతుందండి. సో తర్వాత నేను 9th లైన్ లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ 3 నెంబర్స్ నేను ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ అని రాస్తానండి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ 3 నెంబర్స్ అని రాసి ఆ 3 నెంబర్స్ ని నెక్స్ట్ ఇంట్ ద్వారా మనం కన్వర్ట్ చేసుకుంటాం అండి. ఒక 3 నెంబర్స్ ని మనం డిక్లేర్ చేయాలి. ఇంట్ num1 ఒకటి, ఇంట్ num2 ఒకటి, ఇంట్ num3 ఒకటి. ఈ మూడిట్లో ఆ కన్వర్ట్ అయిన వాల్యూస్ ని ఆ రెస్పెక్టివ్ వేరియబుల్స్ లో స్టోర్ చేసుకుంటున్నాం అండి. అంటే నెంబర్ 1 ప్లేస్ లో మీకు ఇచ్చిన నెంబర్, నెంబర్ 2 ప్లేస్ లో ఇచ్చిన నెంబర్, నెంబర్ 3 ప్లేస్ లో ఇచ్చిన నెంబర్ ని స్టోర్ చేసుకుంటున్నాం అండి. ఆ తర్వాత ఇంట్ లార్జెస్ట్ అని ఒక వేరియబుల్ ని అయితే డిక్లేర్ చేస్తున్నాం అండి. ఆ తర్వాత సో ఇఫ్ నెంబర్ 1 పెద్దదో కాదో ఫస్ట్ చెక్ చేస్తున్నాం. నెంబర్ 1 అనేది నెంబర్ 2 కన్నా పెద్దదా, తర్వాత నెంబర్ 1 అనేది నెంబర్ 3 కన్నా పెద్దదా, అప్పుడు ఈ రెండు కండిషన్లో సాటిస్ఫై అయితే. సో ఇక్కడ చూడండి ఇఫ్ లో ఇఫ్ ఉంది అంటే దీన్ని ఏమంటారు, నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో నెంబర్ 1 అనేది పెద్దది కాబట్టి లార్జెస్ట్ లో నెంబర్ 1 ని అసైన్ చేస్తున్నాం అండి. ఒకవేళ ఈ నెంబర్ 1 అనేది నెంబర్ 3 కన్నా పెద్దది అవ్వకపోతే అప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ రాసుకుంటామండి ఇక్కడ. సో లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 3 అనేది ఇస్తామండి. లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్. ఒకవేళ నెంబర్ 1 అనేది నెంబర్ 2 కన్నా పెద్దది అవ్వకపోతే అప్పుడు ఎల్స్ స్టేట్మెంట్లో మనం రాస్తామండి. ఎల్స్ ఇఫ్ అని రాసి నెంబర్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 3 అని రాస్తామండి. సో ఎల్స్లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఉందండి. సో దీన్నే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటారు. సో నెంబర్ 2ని నెంబర్ 3 కన్నా పెద్దదా కాదని ఇక్కడ చెక్ చేస్తామండి. ఒకవేళ పెద్దదైతే లార్జెస్ట్లో నెంబర్ 2 అనేది అసైన్ చేస్తామండి. ఒకవేళ కాదు అనుకుంటే ఎల్స్లో నెంబర్ 3ని లార్జెస్ట్లో అసైన్ చేస్తామండి. సో ఈ విధంగా మీకు లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ కనుక్కోవడానికి ఆల్రెడీ కండిషనల్ ఆపరేటర్స్లో మనం చూసాం. కండిషనల్ టెర్నరీ ఆపరేటర్లో చూసాం. సేమ్ లాజిక్ మనం ఇఫ్ ఎల్స్తో ఇలా రాస్తాం అనమాట. సో తర్వాత మీకు అంత పెర్ఫామ్ ఈ కండిషనల్ చెక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో 37th లైన్లో నేను ఒకటి ప్రింట్ చేస్తున్నానండి. ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అని చెప్పి ఆ లార్జెస్ట్ వాల్యూని ఇక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూని అయితే ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో ఈ విధంగా మీకు లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ని కనుక్కోవచ్చండి. తర్వాత మీరు ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో స్కానర్కి దాన్ని క్లోజ్ చేయాలండి. ఇలా క్లోజ్ చేస్తే బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఓకేనండి. సో ఈ విధంగా మనం లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని ఒకసారి రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ కొట్టండి. రన్ యాజ్ జావా అప్లికేషన్ ఒకసారి కొట్టండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు 3 నెంబర్స్ని 34, 55, 44, 56 నేను తీసుకున్న వాటిల్లో థర్డ్ నెంబర్ అనేది పెద్దదండి. సో అందుకని 56 ఇస్ ద లార్జెస్ట్ అని ప్రింట్ అవ్వాలి. సో ఈ విధంగా ప్రింట్ అయిందండి. సో తర్వాత ఇంకొకసారి మీరు కండిషన్ చెక్ చేసేటప్పుడు నెంబర్ 1 పెద్దది ఇచ్చుకుని ఒకసారి, నెంబర్ 2 పెద్దది ఇచ్చుకుని ఒకసారి, నెంబర్ 3 పెద్దది ఇచ్చుకుని ఒకసారి, ఈ 3 కండిషన్స్ చెక్ చేయాలండి. అది గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. అన్ని బౌండరీ కేసెస్ టెస్ట్ చేసిన తర్వాతే మీరు రివ్యూకి పంపించాలి, కోడ్ రివ్యూస్ కి. ఓకేనా. యాజ్ ఎ డెవలపర్ గా మీ రెస్పాన్సిబిలిటీ. సో రైట్ క్లిక్ అండ్ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ నేను పెద్దది ఇస్తానండి 56, సెకండ్ నెంబర్ 34, థర్డ్ నెంబర్ 21. సో ఇప్పుడు నేను ఫస్ట్ నెంబర్ పెద్దది. సో లార్జెస్ట్ నెంబర్ ఇస్ 56. ఇప్పుడు సెకండ్ నెంబర్ కూడా మీరు పెద్దది చూడండి. సో రన్ యాజ్ జావా అప్లికేషన్. సో 45, 98 అండ్ 47. సో ఈ విధంగా మీరు లార్జెస్ట్ నెంబర్ అనేది 98 వస్తుందండి. సో మనం 3 కండిషన్స్లు అంటే 3 నెంబర్స్లోనూ పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చి చెక్ చేసామండి. సో ఈ విధంగా మనం లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ పర్ఫెక్ట్ గా చెక్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మీకు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్స్ అయితే వర్క్ అవుతాయండి. సో తర్వాత మనం ప్రీవియస్ గా సి ప్రోగ్రామింగ్ లో చూసిన ఎగ్జాంపుల్ ఇంకోసారి డిస్కస్ చేయబోతున్నాం. అదే గ్రేడింగ్ ఎగ్జాంపుల్ అండి. అంటే గ్రేడింగ్ అంటే గ్రేడ్ ఆఫ్ ది స్టూడెంట్. అంటే బిలో 80% అయితే ఒక గ్రేడు, బిలో 60% అయితే ఒక గ్రేడు, ఇలాంటి ఒక గ్రేడింగ్ ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లో చూసామండి. అది జావాలో కూడా సేమ్ అండి.
సేమ్ అసలు ఎలాంటి చేంజ్ ఉండదు మీకు. జస్ట్ మీకు సింటాక్స్ కూడా చేంజ్ ఉండదు. ఏదైతే మీరు ఎల్సీ ఫ్లాటర్తో చేశారో అదే సేమ్ కాన్సెప్ట్. సో ఆ ఎగ్జాంపుల్ ఒకసారి నేను ఆల్రెడీ కాపీ పేస్ట్ చేశాను. సో ఐ హోప్ దిస్ ఇస్ ఫైన్. సో ఇదంతా ఒకసారి రీప్లేస్ చేసేస్తానండి నేను, ఓకేనా. సో ఈ నేమ్ మారిపోయింది ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ నెట్లోంచి కాపీ చేసినప్పుడు నేమ్ మారిపోయింది కాబట్టి నేను రీనేమ్ చేస్తున్నాను, ఓకేనా. ఐ హోప్ దిస్ ఇస్ ఫైన్. సో ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా నేను రీనేమ్ చేశానండి. ఇది వరకు అయితే సెలక్షన్ స్టేట్మెంట్స్ అని ఉండేది, నేను ఎప్పుడైతే కాపీ చేశానో దాన్ని రీనేమ్ చేశాను అనమాట. సో ఇప్పుడు సెకండ్ లైన్లో ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని ఒక ఇంపోర్ట్ని అయితే తీసుకున్నాం. దీని గురించి అయితే ఫర్దర్గా నేను చెప్పట్లేదు. సో తర్వాత సెవెంత్ లైన్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ యువర్ స్కోర్ అనేది అయితే ప్రింట్ చేస్తున్నానండి. స్కోర్ ప్రింట్ చేసిన తర్వాత అంటే పర్సంటేజ్ ప్రింట్ చేసిన తర్వాత వాడి యొక్క స్కోర్ 90 కన్నా పెద్దది ఉంటే 90 కన్నా పెద్దది ఉంటే ఏ గ్రేడ్ అని ప్రింట్ చేస్తామండి. ఒకవేళ 90 కన్నా తక్కువ అయిపోయి 90 కన్నా తక్కువ ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 అయితే బి అండి. సో ఈ ఇఫ్ఎల్స్లో ఇక్కడ వరకు ఇందులో ఏదో ఒకటి మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒకవేళ పొరపాటున ఇఫ్ స్టేట్మెంట్ వర్కౌట్ అయితే ఈ ఎల్సిఫ్లు ఏది వర్క్ అవ్వకుండా మీకు బయటకు వచ్చేస్తుంది, ఓకేనా. ఇందులో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఎల్సిఫ్కి వెళ్ళి ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఆ కండిషన్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత మీకు బయటకు వచ్చేస్తుంది, మీ యొక్క కండిషనల్ స్టేట్మెంట్స్ నుంచి బయటకు వచ్చేస్తుందండి. సో ఇఫ్ స్కోర్, సో ఇప్పుడు మీరు 40 అని రాశారు అనుకోండి, ఈ కండిషన్ చెక్ అవుతుంది, ఈ కండిషన్ చెక్ అవుతుంది, ఈ కండిషన్ చెక్ అవుతుంది, ఈ కండిషన్ చెక్ అవుతుంది. ఈ కండిషన్స్ అన్ని చెక్ అయిపోయిన తర్వాత బై డిఫాల్ట్గా ఒక ఎల్ స్టేట్మెంట్ రాసాం, అది ఎఫ్ అనేది ప్రింట్ అవుతుంది. సో 40 అన్నది ఎఫ్. సో ఒకవేళ 50 అన్నది రాశారు అనుకోండి, ఈ కండిషన్ చెక్ అవుతుంది, తర్వాత ఈ కండిషన్ కూడా చెక్ అవుతుంది, తర్వాత ఈ కండిషన్ కూడా చెక్ అవుతుంది, తర్వాత ఈ కండిషన్ కూడా చెక్ అవుతుంది. అప్పుడు కూడా ఎఫ్ వస్తుంది, మీకు ఎఫ్ గ్రేడ్ వస్తుంది. ఒకవేళ 60 చెక్ చేశారనుకోండి, అప్పుడు డి గ్రేడ్ వస్తుంది. సో ఈ విధంగా మీకు ఎల్సిఫ్ ల్యాడర్ అనేది వర్క్ అవుతుందండి. సో ఈ విధంగా ఒకసారి రన్ చేసి చూద్దామండి. రన్ యాజ్ జావా అప్లికేషన్ అనేది ఒకసారి ప్రెస్ చేయండి, ఎంటర్ యువర్ స్కోర్. 40 అనేది ఎఫ్ గ్రేడ్ అండి, ఓకేనండి. సో రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అని మళ్ళీ ఇంకోసారి టైప్ చేయండి. ఇప్పుడు 80 అన్నది ఎంతో చూద్దామండి. సో ఇప్పుడు మీరు 80తో ఈక్వల్ అయితే మనం ఏం రాసామని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో బి రాస్తాం. సో ఇక్కడ మీకు బి అనేది ప్రింట్ అవ్వాలి, ఓకేనా. సో ఈ విధంగా ఎల్సిఫ్ ల్యాడర్ అనేది వర్క్ అవుతుందండి. సో ఇందులో ఏదో ఒక్కటి మాత్రమే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మోర్ దెన్ వన్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ లేదు. కండిషన్ చెక్ చేస్తుంది కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ విధంగా మీకు ఎల్సిఫ్ ల్యాడర్ అనేది వర్క్ అవుతుందండి. So I hope this video is helpful. I will see you in my next video. Thank you.